వినాయక చవితి అయిన 2 వారాలు సార్ తానమ్మగా కాలు పెట్టేటప్పుడు జాగ్రత్త అక్కడ అవి ఉన్నాయి కదా విమన్ కబ్స్ మసాలా పడి సార్
కింద కాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. అక్కడ అవి ఉన్నాయి కదా విమన్ టబ్స్ విశాఖపట్నాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కూడా పూర్తి స్థాయిలో విశాఖ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులే పూర్తి స్థాయిలో ఇక్కడ బీచ్ని అయితే క్లీన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపి సంకబ్రత బాగ్జీ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. ఈరోజు ఉదయాన్నే పోలీస్తో ఇలా బీచ్ క్లీనింగ్, దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు వైజాగ్ వాలంటీర్స్ సతీష్ గారి ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసి మేము వైజాగ్ సిటీ పోలీస్ ఈరోజు బీచ్ క్లీనింగ్ ప్రోగ్రామ్ చేశాము. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఐఎఫ్ఆర్, మిలాన్, IONS ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ త్వరలో మన వైజాగ్ నగరంలో జరగబోతుంది. ఇది మన నగరానికి, మన రాష్ట్రానికి, మన దేశానికి గర్వకారణం. చాలామంది విదేశం నుండి చాలామంది పర్యాటకులు వస్తారండి, విదేశం నుండి మిలిటరీ పర్సనల్ వస్తారండి, డెలిగేట్స్ వస్తారండి, నేషనల్ ఇంటర్నేషనల్ మీడియా వస్తారండి. ఈ సందర్భంలో మన బీచ్ పరిశుభ్రంగా ఉంచడం చాలా అవసరం. మొన్న 2 రోజుల క్రితం నేను ఈ బీచ్ అంతా తిరిగి చూస్తే ఎక్కడ చూసినా చెత్త పాడేసి ఉన్నాయని నాకు చాలా చోట్ల కనిపించాయి. అందుకే ఈరోజు అర్లీ మార్నింగ్ నుండి ఈ బీచ్ క్లీన్ ప్రోగ్రామ్ చేశాము. సో చాలా టౌన్స్ అండ్ చెత్త మేము వైజాగ్ వాలంటీర్స్తో కలిసి క్లియర్ చేశాము. మేము వైజాగ్ ప్రజలందరికీ, పర్యాటకులందరికీ కోరుకుంటున్నాం, దయచేసి బీచ్ పరిశుభ్రంగా ఉంచండి. ఈ బీచ్ మన అందరికీ గర్వకారణం. మన విదేశాలకి వెళ్తే అక్కడ బీచెస్ ఎంత పరిశుభ్రంగా ఉంటాయి, కానీ మన దేశంలో మనం ఇలా ఎక్కడ తిని, ఎక్కడ త్రాగిన తర్వాత, తినిన తర్వాత అక్కడే చెత్త పారేస్తున్నాం. ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పెడుతున్నాం. అందుకే ఈ పరిస్థితి వచ్చింది. మేము మా పోలీస్ వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. ఈ ప్రతి చోట ఎక్కడెక్కడ చెత్త పారేస్తున్నారండి అక్కడ CCTV విత్ నైట్ విజన్ డివైస్, ఫోకసింగ్ లైట్స్, CCTV ఫుటేజ్ టు బి స్టోర్డ్ ఇన్ క్లౌడ్. తర్వాత అక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ హెచ్చరిక బోర్డ్స్ కూడా పెట్టమని చెప్పాను. ఎవరైనా చెత్త పారేస్తే టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళ మీద తగిన చర్య తీసుకుంటాం. కానీ ప్యూనిటివ్ యాక్షన్ మన ఉద్దేశం కాదు. మన ఉద్దేశం మీరు అందరూ మీ బాధ్యత, మీ కర్తవ్యం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈరోజు రాజ్యాంగంలో 3వ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్, మన హక్కుల గురించి మాట్లాడతాం, కానీ రాజ్యాంగంలో 4వ చాప్టర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి మర్చిపోతున్నాం. అందులో మన అందరికీ ఎటువంటి కర్తవ్యాలు ఉన్నాయి, మనం ఎటువంటి బాధ్యత వహించాలి, అది వివరంగా రాసి ఉన్నాయి. దయచేసి అది కూడా ఒకసారి అందరూ చదవాలి. మన కర్తవ్యం ఖచ్చితంగా చేయాలి, మన బాధ్యత వహించాలి. రండి, మనం అందరం కలిసి మన అందమైన విశాఖ నగరం ఇలాగే ఎక్కడ చెత్త పాడేయకుండా మెయింటైన్ చేద్దాం. థ్యాంక్ యూ. సార్ శివరాత్రి ఏర్పాట్లు అంటే శివాలయాలన్నీ కొంచెం రద్దీగా ఉంటాయి, అదిగే మిలాన్ ఏర్పాట్లు, దీనికి సంబంధించి పోలీస్ ఇప్పుడు మహాశివరాత్రి పండుగ రేపు జరగబోతుంది. ఒకవైపు శివాలయంలో, మరోవైపు ప్రతి బీచ్లో ఎవరు మునిగిపోకుండా అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అదే మాదిరిగా మిలాన్, IFR, IONS ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా దాదాపు 6,000 మంది పోలీసుతో పాటు మేము కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తాము. థ్యాంక్ యూ సార్. ఇది పూర్తి స్థాయిలో విశాఖపట్నంలో శివాలయం అంటే మహాశివరాత్రి పర్వదినం ఒకటి ఉంది, అలాగే మిలాన్ IFR ఫ్లీట్ రివ్యూ ఉంది. రెండింటినీ పురస్కరించుకొని భారీగా 6,000 మందితో బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో భాగంగా కూడా బీచ్లన్నీ పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి బీచ్ క్లీనింగ్ కూడా పోలీస్ ఆధ్వర్యంలో చేపట్టడం, ఇటుపైన కూడా చెత్తది వేయకుండా కూడా నగరాన్ని సుందరంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కూడా, ఈ ప్రాంత పౌరులపై ఉందని కూడా తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, విశాఖ నుంచి.